హలో హలో ఫ్రెండ్స్. ఈరోజు యథావిధిగా ప్రతిరోజు చెప్పుకుంటున్నట్టుగా ఒక మంచి మాట చెప్పుకుందాం. ఈరోజు కూడా ఇది ఒక ప్రసిద్ధ తమిళ కవి చెప్పినటువంటి ఒక కుర్రలు. అంటే కుర్రలు అంటే రెండు పాదాలతో నడిచేటువంటి ఒక కవితా పంక్తి. ఇది రాసిన వారు తిరువళ్ళువర్ అని చెప్పి తమిళ కవి. చాలా కాలం క్రితం రాసినటువంటిది, ఒక 1000 సంవత్సరాల క్రితం ఇంచుమించుగా అప్పుడు రాసినటువంటిది. కానీ ఇప్పటికి కూడా దాని ప్రాసంగికత ఏమాత్రం కోల్పోలేదో చెప్పవచ్చు. అటువంటి జీవిత సత్యాన్ని 2 లైన్లలోనే చెప్పాడు ఆయన. మన వేమన గారు ఎలా చెప్పారు ఆట వెలదులో, ఆ విధంగా ఆయన విపదలో చెప్పాడు. డబ్బు సంపాదన గురించి, డబ్బును నిలుపుకోవడం గురించి ఒక మంచి మాట అంటాడు ఆయన. ఏంటంటే, నీకు వస్తున్నటువంటి ఆదాయం కంటే నువ్వు చేసే ఖర్చు తక్కువగా ఉండేలా చూసుకో. దాన్ని మించినటువంటి సొల్యూషన్ లేదు అంటాడు. అంటే నువ్వు డబ్బును కాపాడుకోవాలంటే చిన్న పని, పెద్ద నువ్వు ఎకనామిస్ట్ కానవసరం లేదు. నీకు వచ్చేది ఏది ఉందో దానికంటే ఎప్పుడు తక్కువగా ఖర్చు అయ్యేటట్టుగా చూసుకో. ఇప్పుడు కూడా, ఏ రోజు కూడా అదే నీ డబ్బును కాపాడుకునేటువంటి మార్గం అని ఆ రోజుల్లోనే చెప్పాడు ఆయన తిరువళ్ళూరు కదా. చాలా సింపుల్గా చెప్పాడనమాట. నీకు వచ్చేదానికంటే ఎప్పుడూ తక్కువగా ఖర్చు చెయ్యి, దాన్ని మించి ఏ రోజు ఖర్చు చేయకు అని చెప్పి అన్నాడు ఆయన. అన్ని సంవత్సరాల క్రితమే. అది ఆ రోజుకి ఈ రోజుకి ఏ రోజుకైనా కరెక్టే కదండి. కొన్ని జీవిత నిత్య సత్యాలు ఎన్ని యుగాలైనా అవి మారవు, అలాగే ఉంటాయి. అటువంటి నిత్య సత్యాలని మహానుభావులు మనకి చెప్పేసి వెళ్ళిపోయారు అప్పుడు. కానీ దాన్ని మనం వేరుకోవటం, దాంట్లోని అంతరార్థాన్ని గ్రహించటం, దాంట్లో నుండి మన యొక్క ప్రతిభ అనండి, మన తెలివితేటలేనండి. కాబట్టి ఇలాంటి మంచి మంచి మాటలను మనం ప్రతిరోజు వేరుకుంటూ అర్థం చేసుకుంటూ ముందుకు సాగిపోదాం. రేపు ఇంకొక మంచి మాటతో మనం కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ బీయింగ్ విత్ మీ.